నేను నీకు రక్ష, నువ్వు నాకు రక్ష. మనమిద్దరము లోకానికి రక్ష. మీలో ఎంతమందికి గుర్తుంది ఇలా చెప్పుకొని రాఖీ కట్టుకోవటము? ఇప్పుడంటే రాఖీ పండగంటే కేవలం అన్నా చెల్లెలు మాత్రమే, అక్క తమ్ముళ్ళు మాత్రమే కట్టుకోవాలని అనుకుంటున్నారు కానీ, మా చిన్నప్పుడైతే రక్షాబంధన్ అంటే ఒక పెద్ద పండుగలాగా చేసుకునేవాళ్ళం. ఆ రోజు తెల్లవారుజామునే లేచి, తలారా స్నానం చేసి, బాగా ఉతికిన యూనిఫామ్‌ని వేసుకొని, పొద్దున్నే అంటే 7:30, 8 కంతా స్కూలుకి వెళ్ళేవాళ్ళము. అక్కడ ప్రేయర్ అయిన తర్వాత ప్రార్థన అంటాం కదా! ప్రార్థన అయిన తర్వాత ఒకరికొకరు ఎదురుగా నించొని రాఖీలు పట్టుకొని, నేను నీకు రక్ష, నువ్వు నాకు రక్ష అని చెప్పుకొని రాఖీ కట్టుకునేవాళ్ళము. మనమందరం లోకానికి రక్ష అని చెప్పుకొని రాఖీ కట్టుకునేవాళ్ళం. ఇప్పుడంటే రకరకాల రాఖీలు వస్తున్నాయి గానీ, అప్పట్లో రక్షాబంధన్ రోజు మనం కట్టుకునే రాఖీ అంటే కేవలం ఆరెంజ్ కలర్‌లో మాత్రమే ఉండేది. అంటే కాషాయ వర్ణం అంటారు కదా! ఆ కలర్‌లో ఉండేది. వాటిని కేవలం స్కూళ్ళలో మాత్రమే కాదు, తర్వాత స్కూల్‌లో కట్టుకున్న తర్వాత స్కూల్ నుంచి గుత్తులు గుత్తులుగా ఒక బంచెస్ లాగా ఇచ్చేవాళ్ళు. వాటిని బయటికి తీసుకొచ్చి దారిన వస్తూ పోయే వాళ్ళకి కూడా కట్టేవాళ్ళం. తర్వాత ఇంట్లో అమ్మకి, నాన్నకి అందరికీ కట్టేవాళ్ళం. ఇలాంటి చిన్నప్పటి జ్ఞాపకాలు తలుచుకుంటూ ఉంటే చాలా హాయిగా, ప్రశాంతంగా ఉంటుంది కదా! మీలో ఎంతమందికి ఇలాంటి జ్ఞాపకాలున్నాయి? నాకు కామెంట్‌లో చెప్పండి.